మ్యాటర్ కొంచెం హార్టర్ వెళ్ళి డోంట్ డిస్టర్బ్ హీ కూల్. సో నమస్తే అందరికీ నమస్తే. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది, రోజులు కాదు చాలా 6 to 8 months అవుతున్నట్టుంది. ఎందుకులే మన ఫోను సహకరించట్లేదు. అసలు 64 GB మనీ సేవ్ చేసుకుని కెమెరా కొనుక్కుందాం అనుకున్నాను. ఫైనల్లీ కెమెరా కొన్నాం, సేవింగ్స్ చేసి డీజే ఆస్మో పాకెట్ 3 కొన్నాం. సో ఇంకా సరదాగా ఫస్ట్ వీడియో టెస్ట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చా. సర్లే ఎలాగో టెస్ట్ చేయాలి కదా అని చెప్పి రూమ్ అన్నీ క్లీన్ చేసి నా రూమ్ పెట్టాను అనమాట మంచిగా. సో రూమ్ టూర్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు దిలీప్. సూర్య అంటారు, లేకపోతే దిలీప్ అంటారు. సో నేను ప్రస్తుతానికి మ్యాన్హైమ్ జర్మనీలో ఉంటున్నాను. ఐ కేమ్ హియర్ టు డూ మై మాస్టర్స్ అట్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డామ్స్టాట్. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో నేను మాస్టర్స్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్రస్తుతానికి నేను మ్యాన్హైమ్ స్టూడెంట్ డామ్స్లో ఉంటున్నాను. ప్రైవేట్ రూమ్, అపార్ట్మెంట్, ఏదో ఒకటి ప్రైవేట్ రూమ్ అపార్ట్మెంటో ఏమంటారో నాకు తెలీదు. సో చూద్దాం. ఇది మా పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఇవి మా అపార్ట్మెంట్స్, స్టూడెంట్ అపార్ట్మెంట్స్. టైం అయితే 4:29 అయింది. సో కెమెరా క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నాయి చెప్పండి. ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయాలంటే చేద్దాం మనం. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ పైన కనిపిస్తుందా ఒకటి, వెయిట్ లెట్ మీ జూమ్. సో మీకు అక్కడ పైన పూలకుండి కనిపిస్తుందా? యా, అదే మన రూమ్ అనమాట. సో వెళ్దాం ఆగండి. సో ఇది మన అపార్ట్మెంట్, కాకపోతే ఇది ఎగ్జిట్ అనమాట. కింద సైకిల్కి పార్కింగ్ ప్లేస్ ఎగ్జిట్ అనమాట. ఇది సైడ్ సైకిల్ తీసుకొస్తాం. కార్లు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. జర్మనీ అంటే కార్లు అంటే జర్మనీ. అక్కడ ఒక BMW, సారీ BMW కాదు, BMW. తెలియదురా ఏలు ముద్రలా. మెర్సిడీస్, చాలా మంచి కార్లు కనబడతాయి మనకు. అసలే కార్లు పిచ్చి. సో చూస్తున్నారు కదా, మందే 405. రిచ్గా మనం ఆరెంజ్ స్టిక్కర్ వేసాం. ఎవడన్నా వచ్చాడంటే మనకి పోస్ట్ వస్తే ఈ బెల్ల ఇక్కడ నొక్కుతారనమాట. పైన బెల్లం అవుతుంది మనకి. ఇది కీ అనమాట. ఓపెన్ చేస్తే ఇలా వెళ్తే బేస్మెంట్ అనమాట. సో ఇవి అన్నీ మన మెయిల్ బాక్సెస్. ఎందుకన్నా ఎవరికన్నా మెయిల్స్ వస్తే ఇందులోనే. ఇది మనది 405 చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇది బేస్మెంట్, అది ఎలివేటర్. అపార్ట్మెంట్ నెంబర్ 5 అనమాట. ఫస్ట్ మీకు బేస్మెంట్ చూపిస్తాను. ఇది సైకిల్ పార్కింగ్ ప్లేస్. ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనం బయటకి వెళ్ళడానికి ఇదే అనమాట డోర్. సైకిల్ తీసుకుని వెళ్ళిపోవడం అనమాట. ఇది మన గోస్ట్ రైడర్. ఎలా ఉంది కామెంట్ చేయండి. సో మనకి ఇండియాలో OLX లాగా ఇక్కడ క్లెనెన్జైగన్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్లో పర్చేస్ చేస్తాం మనం. 60 euros పడింది. బేస్మెంట్. ఇది వాషింగ్ ఏరియా, వాషింగ్ మెషిన్స్ అండ్ అదొక డ్రైయర్ ఉంటుంది. కార్డ్ రీఛార్జ్ చేసుకుని, ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు రీఛార్జ్ చేసుకుని ఇందులో మనం స్కాన్ చేసి ఏ మెషిన్ కావాలంటే ఆ మెషిన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసి ఇంకా వాష్ ఉతికేయడమే.
అది వాషింగ్ ఏరియా, ఇది డ్రైయింగ్ ఏరియా అనమాట. ఎవరన్నా డ్రైయర్లో వేసుకోలేకపోతే కింద ఇక్కడ ఆరేసుకుంటారు, రోప్స్ ఉంటాయి. చూసారు ఎలా ఉందో? చూస్తున్న మీకు ఎలా ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ 2 days నుంచి అమ్మో గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. రోజు తీరిపోయింది, ఎవడో కనబడ్డా ఇక్కడ. సో ఇదొక వాష్రూము, అదే టాయిలెట్స్, అక్కడ కూడా టాయిలెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కనెక్టింగ్ అనమాట. సెకండ్ అపార్ట్మెంట్కి, థర్డ్, ఫస్ట్ ఇవన్నీ కనెక్షన్స్ ఉంటాయి కింద నుంచి అందరికి కలిపి ఒకటే బేస్మెంట్. హీటర్స్, ఇక్కడ ప్లేయింగ్ ఏరియా, పార్టీ చేసుకోవాలనుకుంటే సరదాగా ఇక్కడ చేసుకుంటారు. ఇది మా బేస్మెంట్, అది అపార్ట్మెంట్ 1 కనెక్షన్. అది ఇక్కడ చిన్న రాత్రి అయితే మా అపార్ట్మెంట్ జర్మన్స్, అదర్ కంట్రీ పీపుల్, సో ఇక్కడ సిట్టింగ్ వేస్తారు. సాయంకాలం స్టూడెంట్స్ అనమాట మొత్తం అందరూ. సో ఇక్కడ సిట్టింగ్ అనమాట. ఇది మనకి ఇక్కడ తక్కువ బడ్జెట్లో మోనాలిసా కూడా ఉంది, కావాలంటే ఎవరికన్నా కావాలంటే వేలం పట్టేద్దాం. సో యా, ఇది బేస్మెంట్ అంతే. సో యా, బయట ఒక చిన్న సెటప్. అక్కడ కనబడుతుంది కదా, ఇది బార్బీక్యూ సెటప్ అనమాట. ఎవరికన్నా బార్బీక్యూ కావాలంటే ఇక్కడ చేసుకుంటారు. అండ్ అక్కడ స్మోకింగ్ ఏరియా, అగరబత్తీలు, కాకరబోతులు ఇక్కడ కాల్చుకుంటారు అనమాట. ఏం చెప్పావురా? అండ్ యా, మనం రూమ్కి వెళ్దాం. మామూలుగా ఉండదు, మొత్తం క్లీన్ చేస్తాం అనమాట. మనం మొత్తం క్లీన్ చేసి బాగా అంటే నార్మల్గా కూడా క్లీన్ చేసుకుంటాను. ఈరోజు కొంచెం నీట్గా కనబడాలని మీకు, లేకపోతే తిట్టుకుంటారు ఇది గలీజ్నా కొడుకు అని చెప్పి క్లీన్ చేశాను అనమాట. లెట్స్ గో గైస్. కెమెరా క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. ఇది ఫస్ట్ వీడియో, సో ఏమైనా ఉంటే కరెక్షన్ చేద్దాం. ఎలివేటర్ చెక్. మనది ఫియర్ అంటే జర్మన్లో 4 అనమాట. బాగానే ఎక్స్ట్రా బాగానే అనుకుంటారు కదా, ఉన్న కొంచెం నేర్చుకున్నాం మనం కూడా, కంగారు పడకండి. సో స్నాప్చాట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇదే అనమాట మనది. మిర్రర్ పిక్స్, స్నాప్ పిక్స్ అన్నీ ఇందులోంచే. ఎవరైనా ఉంటే తెలుస్తుంది మిర్రర్. యా 4. సో యా, ఇది నా రూమ్ కాదు, ఇది మెట్లు అనమాట. సో యా, అటు సైడ్ 5 షేర్, అంటే 5గురికి రూమ్స్ ఉంటాయి. అటు సైడ్ సెపరేట్, ఇటు సైడ్ సెపరేట్. ఇది మాది. అక్కడ 4 ఫ్లాట్ మేట్స్ అనొచ్చు మీరు, ఫ్లాట్మేట్స్ అనమాట. ఇది మన రూము 405. సో 4గురికి కామన్గా ఒక టాయిలెట్ అండ్ ఒక స్నానాలకి ఇది బాత్రూమ్ ఏదో ఒకటి. యా, సారీ కొంచెం ఆరక్షణ చేసిన తాళాలు తీయడం, అదే కీస్ పెట్టలేదు. యా, ఇదే మన కోట, రాజుగారి కోట, కైలాసం ఏదో ఒకటి. కొంచెం చెత్తగా ఉంది, పెట్టించుకోకండి. యా, దిస్ ఈజ్ మై రూమ్, మై ప్రైవేట్ రూమ్, స్టూడెంట్ డామ్ ఏదో ఒకటి. యా, ఫస్ట్ నుంచి డీకోడ్ చేసుకుంటూ వద్దాం మనం. అసలు ఈడు ఏం చేశాడు, రూమ్ని ఎలా మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ మన వంటింటి పాత్రలు, మిక్సీ, అది కూడా పాత్రే ఏదో ఒకటి, అవి ఈ కబోర్డ్లో పెట్టాను. ఇక్కడ మన స్కిన్ కేర్
ఫేస్ కేర్, బాడీ కేర్, మొత్తం ఆ కేర్లన్నీ కేర్ హాస్పిటల్ అంతా అక్కడ ఉంది మంది. సెంట్ బాటిల్ పెట్టుకుంటా, అలాంటివి పెట్టుకుంటాను. తప్ప ఇదిగో సెంటు, ఇదిగో పోరడా, ఇదిగో ఫేర్ అండ్ లవ్లీ, ఇదిగో బ్రష్ కూడా ఉంటాయి కదా పళ్ళు తోమితే ఎమర్జెన్సీ అని, అలాంటివి పెట్టుకుంటా. వేరే ఎందుకు పెట్టుకుంటా? ఇంకవే ఇవి ఉంటాయి మన దగ్గర ఎక్కువ, ఎందుకంటే మీకు తెలిసిందే మనం గిమ్ము ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఇదే మనది సరిపడా ఒక 3, 4, 5 ఓకే 6 డేస్కి సరిపడా అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. తెచ్చుకున్నాను బనానాస్ అండ్ అది చిన్న చిన్న సామాను. సో ఇందులో ఈ కబోర్డ్లో షూస్ అండ్ అదర్ స్టఫ్ ఉంటాయి అన్నమాట, క్లీనింగ్ కిట్ ఇవన్నీ. యా అవి నా బ్యాగ్స్, సూట్ కేసెస్, నా బాక్సెస్ ఉంటే అక్కడ పెడతాను మనకు వచ్చేవి. ఇది నా వార్డ్రోబ్. భయపడకండి, కొంచెం గలీజ్ ఉంటుంది, తిక్కమక్క మడత పెట్టడం మనం బాగానే. సో యా ఇది నా వార్డ్రోబ్ అండ్ కిచెన్. సో బేసికల్లీ చాలామందికి షేర్డ్ కిచెన్ ఉంటుంది, మనకి ప్రైవేట్ కిచెన్. ఇది యాక్చువల్లీ కొత్తది స్టవ్. బేసిక్గా ఏమైందంటే పాత స్టవ్ మీరు ఇన్స్టా రీల్స్ చూసుంటే ఇది వేరే స్టవ్, అది వేరేది, అది పాతది. ఏమైందంటే ఇక్కడ చిన్నది ఇలా ఒక క్రాక్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలీదు, నేనైతే పగలగొట్టలేదు, నా ప్రమేయం లేకుండా పగిలింది అది. సో డ్యామేజ్ రిపోర్ట్ పెడితే మన వాళ్ళు వచ్చి మార్చారనమాట, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవి ఇక్కడ పోపులు అన్నీ ఉంటాయి అన్నమాట, మన కిచెన్ వేరు. ఇక్కడ కూడా అన్నీ ఇవే ఉంటాయి ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్. నా జిమ్ డైట్ స్టఫ్ ప్రస్తుతానికి చేయట్లేదు అనుకోండి, అక్కడ అవి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి. ఇక్కడ ఏంటి పెరిగేటి అనుకోకండి, ఇది ఇందులో షుగర్ ఉంటుంది. మా అమ్మ నేర్పించింది అనమాట, ఇది ఇలా సేవ్ చేయాలి డబ్బా అని చెప్పి అందులో మనం షుగర్ పెట్టాం. ఇంకా లంచ్ చేయలేదు. ఈ ఎగ్గదో ఏదో రెసిపీ ట్రై చేశాను, ఎలా ఉంటుందో తెలియదు మరి. ఇది మన మినీ రిఫ్రిజిరేటర్ ఏదో ఒకటి. సో ఇవన్నీ మన పచ్చళ్ళు, కారాలు, కూరగాయలు, పాలు, పెరుగు మొదలగునవి అన్నీ ఉంటాయి. అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాను, అల్లిపోకండి. ఇక్కడ రైస్ కుక్కర్ పెడతా, ఈ రోజు నుంచి పెట్టాను. యాక్చువల్లీ ఇక్కడ టేబుల్ దగ్గర ఉండేది, టేబుల్ దగ్గర కొంచెం స్పేస్ కావాలని చెప్పి ఇక్కడికి మార్చేసాను. యా ఏంటి కామెడీయా? రైస్ పెట్టలేదు ఫ్రెండ్స్, రైస్ ఆన్ చేయాలి. ఓకే ఆన్ చేసాం. యా ఇక్కడ ఇదే మనది వర్క్ ప్లేస్. ఒక మంచిగా స్టడీ టేబుల్ ఇచ్చాడు. ఇది ఒకటే చైరు, కాకపోతే ఈ చైరు కింద నుంచి తస్కరించింది లాస్ట్ రూమ్మేట్. తస్కరించిందంటే ఇగో ఈ పూలకుండి కూడా తనదే. అమ్మాయి ఉండేది లాస్ట్ నాకంటే ముందు. అమ్మాయి ఎలా ఉండేదిరా నీకెలా తెలుసురా అంటే, కింద పోస్ట్ బాక్స్ ఉన్నది కదా, దాని మీద అమ్మాయి పేరు ఉంది. అంతేగాని ఏమనుకోకండి, తనే పెట్టింది. ఇక్కడ పూలకుండి కూడా మొక్కలు ఎండిపోయినాయి. అయ్యో ఏం చేయలేం మనం. ట్రై చేశాను నీళ్ళు వేయడానికి, అయినా సరే వాళ్ళ అయిపోయినాయి. సీజనల్ అనుకుంటా మరి, నాకు తెలీదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మెయిన్ అట్రాక్షన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ జెర్సీ, లాస్ట్ ఐపీఎల్ విన్నింగ్ ఛాంపియన్ జెర్సీ అనమాట ఇది. మీకు తెలుసు మనం కోహ్లీ ఫ్యాను, మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు ఇది. నా దరిద్రం ఏంటంటే మన సైజు కాదు ఇది, XXL ఏదో తెచ్చేసాడు మా వాడు. తేలేదు, పార్సల్ వేసినప్పుడు పంపించేసాడు అనమాట. ఎలాగో వేసుకోలేం కదా, అలా గోడకు తగిలిస్తే కొంచెం యాస్త్రిక్ వేసినట్టు ఉంటుందని చెప్పి అలా తగిలించాం అనమాట. బాగుంది. ఇక్కడ ఏముండవు, మన యాక్సెసరీస్ ఉంటాయి, ఇవి ఉంటాయి. నేను కెమెరా వచ్చింది కాబట్టి కెమెరా స్టఫ్ ఎక్కడ ఉంది. మెయిన్ నేను ఎక్కడికి వెళ్ళినా నా తోడు వచ్చే నా గుండె ధైర్యం, నా వాటర్ బాటిల్. దేశాలు దాటి వచ్చేసింది నాతో పాటు ఇది కూడా. ఇవి మన స్టఫ్ అనమాట. మెయిన్ మన బుజ్జి గణపయ్య. హాయ్ చెప్పండి అందరూ, ఆశీర్వాదాలు తీసుకోండి. యా ఒక బెడ్, అక్కడ కూడా అన్ని షూస్ ఎక్కువైపోయినాయి మనకి. ఎనీవే అయినా కొనాలి మనం. ఇంకా అది మన రూమ్ టూర్. విండో వ్యూ పీక్స్ ఉంటుంది గైస్. సన్సెట్స్ అయితే క్రేజీ ఉంటుంది అసలు.
సన్సెట్ అయితే బాగా ఇబ్బంది అయిపోతుంది. సన్సెట్ టైమింగ్ నిద్ర సరిగ్గా ఉండదు. నార్మల్గా ఇండియాలో అయితే మీరు మధ్యాహ్నం 2 గంటలు పడుకుంటే సాయంత్రం 6 గంటలు లేస్తాం మనం మంచిగా బిర్యానీ తినేసి. సో ఇక్కడ సాయంత్రం 6 అయ్యేసరికి మనకి నైట్ అయిపోద్ది, డార్క్నెస్ వస్తుంది అనమాట సన్సెట్ అయిపోయి. ఇక్కడ 10 అయిపోయినా సరే నువ్వు విండో షట్టర్ పైకి లేపావంటే నాకేం కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. సో అదొకటే ఇబ్బంది అయిపోతుంది సమ్మర్లో. వింటర్లో త్వరగా అయిపోతుందంట, ఒక 4 PM to 6 PM లోపు అయిపోతుంది. దిస్ ఈజ్ మై రూమ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగా మెయింటైన్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. మా ఫ్రెండ్ వస్తానన్నాడు రేపు, కుదిరితే ఇంకొక వీడియో చేస్తా. బేసిక్గా ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోద్ది నాది రూమ్ది. ఎప్పుడవుతుంది? ఇది ఆగస్ట్ 30th అయిపోద్ది నాది కాంట్రాక్ట్. ఇక్కడి నుంచి నేను కాలేజ్ దగ్గరలోకి షిఫ్ట్ అవుతున్నాను. ఇక్కడి నుంచి నా కాలేజ్కి నియర్లీ 50 kilometers రోడ్ డిస్టెన్స్. బట్ ఓన్లీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే 1.5 hour 2 hours పడుతుంది. ఇబ్బంది అయిపోతుంది బాగా. డిస్టెన్స్ క్లాసెస్ లెక్చర్స్ అటెండ్ అవ్వలేదు లాస్ట్ సెమిస్టర్ సరిగ్గా. దగ్గరలోకి మారిపోతాను. కాంట్రాక్ట్ ఆల్రెడీ తీసుకున్నాను. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు మన ఫ్రెండ్స్ అందరూని. సో అక్కడ కొంచెం ఇంకా బాగుంటుంది, మంచిగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్గా స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాక ఒక్కడనే అలవాట్లేదు కదా, కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం ఒక 20-30 days కొంచెం లోన్లీగా అనిపించింది. తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నా కోర్స్ కాదు, వేరే కోర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్స్. తెలుగు వాళ్ళే చాలామంది మొత్తం అందరూనే. మాట్లాడుతూ ఇంకా బాగా ఫర్ అయిపోయారు మనకి. మనం కూడా ఫర్ అయిపోయాం వాళ్ళకి బాగానే. వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళన్నీ చూసుకునేవారు. సోలోగా వచ్చి నీట్గా సెట్ చేసాం ప్రస్తుతానికి అయితే. తర్వాత ఇంకా 1 month తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా నా పని నేను చేసుకోవడం, నా వంట నేను చేసుకోవడం, క్లీనింగ్, అంట్లు తోమడం, చదువుకోవడం. ఎగ్జామ్స్ చదివాను అంతే, కానీ పెద్దగా ఏం చదవలేదు. లెక్చర్స్ అటెండ్ అయ్యాను కొన్ని. ఫస్ట్ సెమిస్టర్ అలా గడిచింది. ఇంకా రాబోయే కాలంలో చాలా ప్లాన్స్ వేసాం. నేను మా ఫ్రెండ్స్ వేసాం. కుదిరితే అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మంచి కంటెంట్ వస్తుంది. అవన్నీ మంచిగా రికార్డ్ చేసి కమింగ్ డేస్ ఆర్ గోనా బీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్. సో మంచి కంటెంట్ రికార్డ్ చేస్తాను కుదిరితే. ఏమన్నా జర్మనీ గురించి ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్. అంతే, దాట్స్ ఇట్. మ్యాన్హెమ్ ప్రస్తుతానికైతే నేను ఎక్కడ చెప్పానా సరే మళ్ళీ చెప్తున్నాను. ప్రస్తుతానికి నేను మ్యాన్హెమ్లో ఉంటున్నాను. ఫ్రాంక్ఫర్ట్కి ఒక 2 hours జర్నీ. అండ్ మా కాలేజ్ డామ్స్టడ్కి 1.5 hour జర్నీ. సో మంచి సిటీ, బాగుంటుంది ప్లేస్. డెఫినెట్గా మిస్ అవుతాను ఈ రూమ్ని, బట్ మారాలి, తప్పదు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా అక్కడ చెప్తానండి ఆ రూమ్ సంగతి. కమింగ్ డేస్లో వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే అది ఇంట్రో రూమ్ టూరు, స్టూడియో, అపార్ట్మెంట్, ప్రైవేట్ రూమ్, ఫ్లాట్, ఏదో ఒకటి అనుకోండి. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ బ్రతుకుతున్నాను. మన బేర్ గ్రిల్స్ అడవిల్లోనూ కొండల్లోనూ బతికినట్టు నేను ఇక్కడ బతుకుతున్నాను అనమాట ఒంటరిగా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అలవాటు చేసుకుంటాను ఇలా మాట్లాడడానికి, కొత్తగా కదా మనకు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.